హలో స్టూడెంట్, దిస్ ఈజ్ శ్రీరామ్ ఇన్ఫో అండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మన ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్‌లోని, వాట్సాప్ ఛానల్‌లోని ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకొచ్చేసి సిఐడి నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అండి. మనకి పోస్టింగ్ కూడా విశాఖపట్నం అండ్ నెక్స్ట్ రాజమండ్రి, విజయవాడ వీటిల్లోనే మనకి పోస్టింగ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఓకేనా, మాక్సిమం ఏజ్ లిమిట్ మనకి 50 ఇయర్స్ ఇచ్చారు. మినిమం వచ్చేసి 18 ఇయర్స్ ఉంటుంది. మాక్సిమం 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది వీళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ హోమ్ గార్డ్స్, ఓకేనా, హోమ్ గార్డ్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసిన మీ డౌట్స్ అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసి నాకు డైరెక్ట్గా మీరైతే కాల్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. హోమ్ గార్డ్స్, టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి నోటిఫికేషన్ నెంబర్ 28 ఏప్రిల్ 2025 అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ పర్ మంత్ వచ్చేసి మీకు 21,500 అలాగైతే మీకు శాలరీ అయితే వస్తుందండి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 1 మే 2025 అయితే మనకి ఈ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. 15th మే అయితే మనకి ఎండ్ అవుతుంది. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు. బై హ్యాండ్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరైతే పంపించాల్సి ఉంటుందన్నమాట, విత్ ప్రాపర్ అక్నాలజ్మెంట్స్. ఓకేనా, అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి వేకెన్సీ డీటెయిల్స్ చెప్పే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీరు చేసే లైక్ ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. హోమ్ గార్డ్ చూసుకున్నట్టయితే టోటల్గా మనకి 28 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగిందన్నమాట. మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూడండి, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. మనకి పోస్టింగ్ అనేది ఈ యొక్క 7 సిటీస్లో మనకైతే పోస్టింగ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. ఓకేనా, వీటిలోనే మీకు పోస్టింగ్ అయితే వస్తుందన్నమాట. మనకి మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకోండి, మనకి ఆన్లైన్ అప్లికేషన్ పీరియడ్ 15 డేస్ అయితే ఉంటుంది. 1 మే నుంచి 15th మే వరకు అయితే మనకి టైం అయితే ఉంటుంది. సబ్మిషన్ మోడ్ వచ్చేసి మనకి బై హ్యాండ్ కానీ లేదంటే త్రూ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ మనం ఎలా పంపించాలి, రిజిస్టర్ పోస్ట్ ఏ అడ్రస్కి పంపించాలంటే ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి. ఓకేనా, 522503 ఈ యొక్క అడ్రస్కి మీరు రిజిస్టర్ పోస్ట్ అయినా పంపించవచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళి బై హ్యాండ్ ద్వారా కూడా మీరైతే ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ మస్ట్ బి సబ్మిట్ విత్ ప్రాపర్ అక్నాలజ్మెంట్. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవైలబుల్ ఇక్కడ చూడండి, మనకి ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకోండి. ఎలిజిబిలిటీ కండిషన్లో ఫస్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి అవుతుంది. ఎందుకంటే లోకల్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే ఇది అప్లికేషన్స్ అయితే పెట్టడానికి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే మినిమం 18 ఇయర్స్ అండి. మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు కూడా ఈ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఇట్లాంటివి ఏమీ దీనికి వర్తించదు. ఓకేనా, మనకి ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళైతే ఏజ్ అనేది కన్సిడర్ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జెండర్ చూసుకున్నట్టయితే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే. ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని ఇచ్చారు కదా. 10+2 ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. డిప్లొమాలో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మస్ట్ హ్యావ్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది కూడా ఉండాలి. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, టైపింగ్ ఎక్సెట్రా వీటి మీద మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఉండాలి. అది కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ చూసుకున్నట్టయితే మీకు ఏదైతే బైక్ అయినా ఉండొచ్చు, లేదనుకుంటే మీకు కార్దైనా లైసెన్స్ అనేది ఉండొచ్చు. ఇది ఎల్ఎంవి ఆర్ ఎంహెచ్ఎంవి. ఓకేనా, లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయినా మీకు రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుందన్నమాట. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే మెన్కి వచ్చేసి 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. ఉమెన్ కేటగిరీకి వచ్చేసి 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ అనమాట. ఏదైనా మీ పాత కేసులు మీ మీద ఏవైనా పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నట్టయితే మీకు ఈ జాబ్ అయితే 100% రాదు. ఓకేనా? ఎటువంటి కేసులు అనేవి ఏవి ఉండకూడదు. మీరు మెడికల్‌గా, ఫిజికల్‌గా కూడా ఫిట్‌గా ఉండాలన్నమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఇచ్చారు. బీసీఏ గాని, బీఎస్సీ కంప్యూటర్స్ గాని, ఎంసీఏ గాని, ఎంటెక్ కంప్యూటర్స్ గాని, అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఏమున్నా సరే మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. నేను ఇప్పుడు ఇంటర్‌తో అప్లై చేశాను. మీరు బీటెక్ కంప్యూటర్స్‌తో అప్లై చేశారు. మన ఇద్దరికీ కంపేర్ చేసుకున్నట్టయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. ఓకేనా? ఈ విధంగా మనకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఇక్కడ చెక్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం అటాచ్ చేయాల్సింది మీ అప్లికేషన్ ఫార్మ్. అది మీకు లాస్ట్‌లో చూపిస్తాను. తర్వాత 10థ్ క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటే ఇంటర్ లేదంటే డిప్లొమా అటాచ్ చేస్తారు. అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ ఉంటే అటాచ్ చేయండి. లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ సర్టిఫికేట్ అండ్ మీ 2 ఫోటోగ్రాఫ్స్. ఓకేనా? మీ ఫోటోస్ ఉంటాయి కదా! ఫోటోస్ బ్యాక్ సైడ్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అదే సెల్ఫ్ అటాచ్డ్ మాట. డ్యూలీ అటాచ్డ్ అని చెప్పేసి ఇచ్చారు కదా! నెక్స్ట్ వచ్చేసి ఎనీ అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్. మీ దగ్గర ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్‌లో ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నా అది కూడా మీరు అటాచ్ చేయొచ్చు మాట. ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీ స్క్రీనింగ్ కమిటీ ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతదంటే ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ మీరు పెట్టిన అప్లికేషన్స్ అన్నీ స్క్రీనింగ్ చేస్తారు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్‌గా ఉందా? మీరు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా అటాచ్ చేశారా లేదా అని. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై అయితే చేస్తారు. తర్వాత ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ ఉంటుంది. మీ మినిమమ్ హైట్ అనేది ఉన్నారా లేదని చెప్పేసి. తర్వాత స్కిల్ టెస్ట్, కంప్యూటర్ అక్నాలెడ్జ్‌మెంట్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సింగిల్ టెస్ట్ అయితేనే ఉంటుంది. ఆ టెస్ట్ తర్వాత మీరు డైరెక్ట్‌గా సెలెక్ట్ అయిపోయినట్టే. ఆ టెస్ట్ క్వాలిఫై అయిపోయినట్టయితే. ఓకేనా? డ్రైవింగ్ టెస్ట్. ఓకేనా? ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. జనరల్ ఇన్‌స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే నో టీఏ, ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు మీకు ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఏవి కూడా వీళ్ళైతే ఏమి ప్రొవైడ్ చేయరండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ వచ్చేసి మనకి ఫస్ట్ మే 2025 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 15థ్ మే 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్‌లోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ స్కిల్ టెస్ట్ డేట్స్ వచ్చేసి మీకు నా టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను వీళ్ళు అప్డేట్స్ ఇవ్వగానే. నెక్స్ట్ ఎనెక్సా 1 లోకల్ క్యాండిడేట్స్‌కి ఏంటి ఉండాలి, ఏంటి అని చెప్పి మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదవండి. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ కూడా ఇవన్నీ జిరాక్స్ తీసుకోవాలి. జిరాక్స్ తీసి మాన్యుయల్‌గా మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టడీ ఏది మీరు ఇక్కడ చూడండి ఇక్కడ 4థ్ ఏ స్కూల్‌లో చదివారు? జెడ్‌పిహెచ్ హై స్కూల్. డిస్ట్రిక్ట్ విశాఖపట్నం. డ్యూరింగ్ ఆఫ్ స్టడీ గివింగ్ మంత్ అండ్ ఇయర్. నేను జూన్‌లోని 2014లో ఈ 4థ్ క్లాస్ అనేది చదివాను. ఇట్లా ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? 5థ్ క్లాస్ మీరు ఏ స్కూల్‌లో చదివారు? ఏ డిస్ట్రిక్ట్? ఏ మంత్? ఏ ఇయర్? అలాగే 6థ్, 7థ్, 8థ్, 9థ్, 10థ్ ఇవన్నీ కూడా ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు? అండ్ నెక్స్ట్ ఏ మంత్, ఏ ఇయర్‌లో కంప్లీట్ అయ్యింది? ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్కూల్, విలేజ్, టౌన్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేషన్, డేట్. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మాన్యుయల్‌గా మీరు పెన్‌తో రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి రైట్ సైడ్‌లో సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ విత్ సీల్. మీరు ఏదైతే స్కూల్‌లో జాయిన్ అయ్యారో ఒకవేళ ఇక్కడ మీరు 6థ్ నుండి 8థ్ వరకు ఒక స్కూల్, 9థ్ నుండి 10థ్ వరకు వేరే స్కూల్ అనుకోండి. 2 జిరాక్స్‌లు తీసుకోండి. రెండిట్లో ఫిల్ చేయండి. రెండిట్ల మీద ఇక్కడ స్టాంపు, సిగ్నేచరు ఉండాలి. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఎనెక్సా 1 చూసుకున్నట్టయితే రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అండి. ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసి మీరైతే సిగ్నేచర్ అయితే చేపించుకోవాల్సి ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్‌కి వెళ్ళి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫార్మ్. ఇక్కడ మీ ఫోటో అయితే అంటించేసేయండి. ఫోటో అంటించేసి మీ ఫుల్ నేమ్ అనేది బ్లాక్ లెటర్స్‌లో రాయండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ రాస్తారు. డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తారు. మెయిల్ అయితే మెయిల్‌కి టిక్ చేస్తారు. ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ చేస్తారు. 2 కూడా టిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కేటగిరీకి వచ్చేసి ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా. ఓకేనా? అది మీరు టిక్ చేస్తారు. రిలీజియన్ సబ్ క్యాస్ట్ ఉంటుంది కదా! ఆ సబ్ క్యాస్ట్ అనేది మీరు మెన్షన్ చేయండి. రెసిడెన్షియల్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే అది కూడా ఇవ్వండి. ప్రాబ్లమ్ లేదు. లేదు మీ మదర్‌ది, ఫాదర్‌ది కూడా ఇవ్వచ్చు. మీ మొబైల్ నంబరు, లోకల్ డిస్ట్రిక్ట్ అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లు. ఓకేనా? ఇయర్ ఆఫ్ పాసింగ్. 10థ్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు? గ్రేడ్ ఎంత? ఇంటర్ ఎప్పుడు పాస్ అయ్యారు? గ్రేడ్. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ అది కూడా ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఏంటి అని చెప్పేసి అది కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్. అందరూ కూడా యెస్ అని పెట్టాలండి. నో అని పెట్టారంటే అప్లికేషన్ అక్కడే చింపేస్తారు. ఓకేనా? కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసరికి అందరూ కూడా యెస్ అనే పెట్టాలి. అండ్ టెక్నికల్ స్కిల్స్ ఇఫ్ ఎనీ మీ దగ్గర ఏమైనా టెక్నికల్ స్కిల్స్ ఉంటే అక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా? ఖాళీగా వదిలేయొద్దు. మీ దగ్గర టెక్నికల్ స్కిల్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఎలక్ట్రికల్ పరంగా గానీ, కంప్యూటర్ పరంగా గానీ, ఎలక్ట్రానిక్స్ పరంగా గానీ, ఓకేనా? కోడింగ్ పరంగా గానీ ఏదైనా మీకు వస్తే అది మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హావ్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్? యెస్ అని పెట్టాలి. టైప్ ఆఫ్ లైసెన్స్ ఏదుంది? లైట్ మోటార్ వెహికల్ ఉందా? హెవీ
మోటార్ వెహికల్ ఉందా, ఓకేనా, ఏది ఉంటే అది టిక్ చేయండి. అండ్ లైసెన్స్ నెంబరు, డేట్ ఆఫ్ ఇష్యూ ఇక్కడ పెట్టాలి. అండ్ నెక్స్ట్ మీ హైట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఎనీ క్రైమ్ కేసెస్ నో, ఓకేనా. ఎస్ అని పెట్టినట్టయితే మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ మెడికల్కి ఫిట్నెస్ అని చెప్పేస్తే ఫిజికల్ అండ్ మెడికల్ ఫిట్ అని చెప్పి ఇది మీరు టిక్ చేయాలి. అండ్ డాక్యుమెంట్ ఎన్క్లోజ్డ్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్, మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్కు ఏవేవి మీరు మెన్షన్ చేశారు, 10th క్లాస్ మార్క్ లిస్టు, అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ పెడతారు ఎలాగా, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేసినట్టుగా ఇక్కడ మీరు ఆ పేర్లు అనేవి మెన్షన్ చేయండి. ప్లేస్, డేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ సిగ్నేచర్ చేస్తే ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే పద్ధతి అనమాట. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసిన మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.